హెచ్ఎండిఏ లేఅవుట్లో లేనటువంటి చెరువును, కనిపించినటువంటి చెరువును మీరు బయటికి తీసుకొచ్చిర్రు. సో 100 ఏళ్ల క్రితం నాటి మ్యాప్ని ఇప్పుడు చూపిస్తారు కదా, మీకు ఎలాంటి థ్రెట్ ఉండదని అనుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి? అంతకుమించి ఏముంటుంది? ఇవాళ ఎంతమంది నాశనమయ్యారు? ఇగో హుసేన్ సాగర్ ఉంది, ఉస్మాన్ సాగర్ ఉంది, హిమాయత్ సాగర్ లేకుంది, దుర్గం చెరువు లేకుంది, గోపి చెరువు ఉంది, షామీర్పేట సాగర్ ఉంది, నాగార్జున సాగర్ ఉంది, అల్వాల్ లేకుంది, లోటస్ పాంత్ ఉంది, గండిపేట లేకుంది. ఇది ఎందుకు లేదు? ఇంకోటి కుంటలు కూడా ఉన్నాయి నా దగ్గర. నేను అన్నీ ఇప్పుడు ఒక హెడ్ ఒక బాస్తో పెట్టుకొని పోతున్నప్పుడు నేను చాలా జాగ్రత్తలు తీసుకొని మూమెంట్ చేస్తాను. అసొంటప్పుడు నువ్వు కొన్ని వందల వేల మంది ఇండ్ల మీద నువ్వు స్కెచ్ చేసినప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి ప్రభుత్వం? ఇక నేను ఒకటే చెప్తున్నా, నేను రంగన్నాథ్ నువ్వు బఫర్ జోన్లో ఇల్లు కట్టినావు అని నేను అంటలేను, నీ ఇల్లు గూలగొట్టాలని నేను అంటలేను. రూల్ ప్రకారము నీవు యు ఆర్ ద హెడ్ ఆఫ్ కమిషనర్. రేపు నేను పోయి బాజాప్తా మండే రోజు బాజాప్తా లెటర్ ఇస్తాను. నేను ఎన్ని ప్రూఫ్లు ఉన్నాక నేను ఎందుకు ఒప్పుకుంటా? అది హైడ్రా కమిషనర్ షుడ్ ఇంప్లిమెంట్ దట్. నేను అక్కడ డ్యూటీ యూసుఫ్ గల ఆ ఏరియాల డ్యూటీ కమిషనర్తోనే చేపిస్తా. ఇది కూడా రాసుకోను, ఇది కూడా మీరు రాసుకోండి. నేను రూల్స్ ఒకసారి ఫ్రేమ్ అయినాక అవి నువ్వు ఇష్టం వచ్చినాక మార్చనీకు లేదు. ఇది నువ్వు మినాయింపియకు, నా ఇల్లు గులగొట్టేసాయి, నా ఇల్లు గులగొట్టు. నేను బాజాప్తా కామన్ మ్యాన్గా చెప్తున్నా. ఇంకోటి హరిత గారు, నేను ఇది స్టార్ట్ చేసే ముందు మాకు మా నాయన కట్టిన ఇల్లు కానీ నేనున్న ఫ్లాట్ కానీ నాది ఇది బఫర్ జోన్లో ఉందా అని లేదా ఫస్ట్ నేను చూసుకున్నా. ఇప్పుడు అందరిని అంటున్నటువంటి రంగనాథ్ సార్ బఫర్ జోన్లో తన ఇల్లు ఉందా లేదా అనేది తను చూసుకున్నాడా లేదా అనే విషయం తనకు తెలుసో లేదో తెలియదు, కానీ మీరు ఇప్పుడు అదే బఫర్ జోన్లో రంగనాథ్ ఇల్లు ఉంది అనేది బయటపెట్టిండ్రు, నిరూపించరు కూడా వాస్తవాలతోటి. సో ఫ్యూచర్లో అంటే మీన్స్ రానున్న రోజుల్లో మీరు ఈ ఆధారాలతోటి ఇంకా ఎట్లా ఫైట్ చేయబోతున్నారు? మండే రోజు అంటే పేదల విషయంలో సామాన్య పబ్లిక్కి, నిరుపేద పబ్లిక్కి రూపాయి కూడబెట్టుకున్నటువంటి ఇళ్ళని నిర్మానుష్యంగా టైం ఇవ్వకుండా కూలగొట్టిరు. మరి ఈయన ఇల్లు అదే బఫర్ జోన్లో ఉన్నటువంటి ఇంటి విషయంలో మీ పోరాటం ఎట్లా ఉండబోతుంది ఏంటి? ఇప్పుడు నాకు ఆయన నాకు పగ కాదు, శత్రువు కాదు, నేను విరవీగుతలేను. నేను ఒకటే అనేది ఏంటంటే కూలగొట్టిన ఇండ్లై అందరికీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్, పర్మిషన్స్ 12 సంవత్సరాలు దాటి నీకు ఒక చట్టం ఉంది. 12 సంవత్సరాలు ఏ డాక్యుమెంట్ లేకుండా 12 years కంటే అబౌవ్ నివాసం ఉన్నా కానీ మీరు ఆయనకు 2013 చట్టం కింద ఇవ్వాలి. డబల్ పైసలు వాళ్ళందరికీ ఇవ్వాలి. నా దగ్గర వాళ్ళ ఇప్పుడు మీరు సామాన్య పబ్లిక్, పేద పబ్లిక్ తరపున మీరు మీ ఫైట్, అంతేగాని ఇప్పుడు ఉన్నటువంటి ఆ నిల్లును కూలగొడితే మీకు కోపం నాకెందుకు చెప్పండి? నా లెక్క రంగనాథ్ పిల్లలు ఎందుకు కావాలి? నాకు ఒక మిడిల్ క్లాస్ మ్యాన్, నేను అంటలేను బక్క చేస్తాను, ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ ఉద్దేశం చెప్తున్నా. వాళ్ళ పాపం అని పోనీ అని అంటారు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే. ఇప్పుడు నా పిల్లలకు నువ్వు ఇల్లు లేకుండా చేసినావు, నేను నీ పిల్లలు అట్లా కావాలని నేను కోరుకుంటలేను. కాకపోతే నేను ప్రభుత్వంకి డిమాండ్ చేసేది ఏంటంటే, నా దగ్గర యాక్చువల్గా చాలా తక్కువ ఒక ఎల్బీ నగర్ ఒకలే నాకు కాంటాక్ట్ అయ్యారు. నా దగ్గర ఎవరి అడ్రస్లు కూడా లేవు. కూలిపోయినాయి ఇండ్లు అందరి కూడా ఈరోజు ప్రభుత్వం డబల్ పైసలు కట్టే, డబల్ బెడ్రూమ్ కాదు. నువ్వు నన్ను పేదరికంలో నొక్కి నీ పథకాల రకరకాల తీసుకురావద్దు. నేను మిడిల్ క్లాస్ అయినా నేను వెల్ సెటిల్డ్ ఉన్నా. నా ఇల్లు నా మినిమం 50 లక్షలకే కోటి రూపాయలు ఉంటుంది నా ఇల్లు ఆన్ గ్రౌండ్. అర్థం మినిమం చెప్తున్నా. అసలు నువ్వు నా ఇల్లు ఊలగొట్టేసినావు, నేను దానికి ఈఎంఐలు కట్టుకుంటున్నా. ఇవాళ ప్రభుత్వము నీ ఆర్థిక పరిస్థితి ఎట్లుందో నాకు అవసరం లేదు. ఇవాళ ఇండ్లు కూలిపోయిన వాళ్ళందరూ కూడా డబల్ పైసలు ఇవ్వాలి, రూపాయికి 2 రూపాయలు ఇవ్వాలి. ఇప్పుడు రేపు నేను నా ఫైట్ ఏంటంటే చూపించి, నా ఫైట్ ఏంటంటే వాళ్ళకి న్యాయం జరగాలనేది. రంగనాథ్ ఇల్లు కూలగొట్టాలి, వాళ్ళందరి ఇల్లు కూలగొట్టాలి, నాకేమొస్తుంది? నీతులు చెప్పేటప్పుడు మనం కూడా కొంత ఫాలో అవ్వాలి అనే వాస్తవాన్ని అయితే ఇది అధికారులందరికీ ఇవాళ. నాకు రంగనాథ్ గారు అని ఎందుకు మాట్లాడుకున్నాను, రంగనాథ్ గారు కొంచెం మంచి పనులు చేసిండ్రు. అందులో నేను ఒక పెద్ద ఉద్యమం చేసిన, అందులో ఒక మర్డర్ అయ్యింది, ఒక సామాజిక కార్యకర్త ఎంపీడీఓ. వాళ్ళని లోకల్ పోలీసులు కాపాడారు. లోకల్ పోలీస్ కనుసైగలలో మర్డర్లు జరిగినాయి, 10-15 మర్డర్లు అయినాయి. నేను వాళ్ళని పట్టుకున్నాడు. ఒక కన్సర్న్ చేయబట్టి నేను కొంచెం స్మూత్గా మాట్లాడుతున్నాను. కానీ ఈరోజు దొంగ అధికారులు చాలామంది ఉన్నారు. ఏ ప్రభుత్వం వస్తే వాళ్ళు కాళ్ళు మొక్కేటోళ్ళు.
అలా నవీన్ మిట్టల్ కానీ జయేష్ రంజన్ అంటోడు కానీ చాలామంది దొంగ అధికారులు ఈరోజు చాలామంది జమ అయిపోయారు. కాబట్టి ఈరోజు అందరు కూడా ఒక లెసన్ అనేది పోవాలి. ప్రభుత్వము చెంచాగిరి లెక్క పనిచేస్తే ఇవాళ రంగనాథ్ ప్లేస్లో వేరే వాళ్ళు ఇల్లు ఉంటే ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా జనం అందరూ తీసుకుపోయి కూలగొట్టిద్దును. రంగనాథ్ పవర్ఫుల్ ఆఫీసర్ అని కాదు, రంగనాథ్ ప్లేస్లో సివి ఆనంద్ ఇల్లు కూలగొట్టించేవాడిని నేను చెప్తున్నా కదా. అంటే భయపడట్టు అంటున్నావు అంట కదా, సివి ఆనంద్ ఇల్లున్నా సుధీర్ బాబు ఇల్లున్నా కూలగొట్టించేటోని. ఈయన కొంచెం మామూలు మనుషులను కలిసేటోడు కొన్ని ఉన్నది కాబట్టి నేను ఆ మాట మాట్లాడుతున్నా. ఇంత మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి రంగనాథ్ గారు సో మరి పేదల విషయంలో సో ఇల్లుల విషయంలో సామాన్యుల విషయంలో ఎందుకు టైం ఇవ్వకుండా వాళ్ళు బుల్డోజర్లను దించి రేవంత్ రెడ్డిని పసిగట్టలేకపోయాడు. రేవంత్ రెడ్డి స్కెచ్ అంతా 1,50,00,000 రూపాయలు మూసి ప్రక్షాళన ఇవన్నీ కూలగొట్టిందంటే నేను మీకు ఇంటర్వ్యూ ఇచ్చినో లేదో ఇవన్నీ చేస్తుండు నెక్స్ట్ అటే పోతాడు చూడని నేను అన్నా, మీకే ఇచ్చిన. ఇవి చేస్తుండు ఈయన స్కెచ్ ఇది కాదు, 1,50,000 కోట్లు ఇటు ఇటు కొట్టి మెల్లగట్టు పోతాడు చూడన్న. ఇవన్నీ కూలగొట్టింది అక్కడికి పోనీకి. మీకు ఆడ ఫస్ట్ కిక్ బ్యాక్స్ ఫార్మా కంపెనీకి వెళ్ళి వచ్చినాయి నాకు హైడ్రా స్టార్ట్ కాగానే. సార్ స్టార్ట్ అయినప్పుడు హైడ్రా చాలా దూకుడుగా వెళ్ళింది ముందటికి. సో మీలాంటి మేధావులందరూ కూడా ముందటుండి కొంత వాళ్ళకి అగ్రెసివ్గా వెళ్ళడంతో మీడియా కూడా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ నేను డైరెక్ట్గా మెయిన్ స్ట్రీమ్ మీడియాని అయితే ఇక్కడ ఇట్లా సామాన్యుల గోస చూపించలేదు. సో ఇట్లాంటి టైంలో కాస్త వెనక్కి తగ్గింది అనుకోవచ్చా, లేదంటే రేవంత్ రెడ్డి వ్యూహాన్ని పసిగట్టిన తర్వాత రంగనాథ్ సార్ ఏమన్నా వెనక్కి తగ్గారా ఏంటి? రంగనాథే రేవంత్ రెడ్డి వెనక జరిపిండు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి అంత వెనక తగ్గే బుద్ధి ఉంటే లగిచర్ల ఇన్సిడెంట్ ఎందుకు చేస్తూ? లగిచర్ల ఇన్సిడెంట్ చిన్నదేం కాదు, అది మరో మణిపూర్. అది లగిచర్ల ఇన్సిడెంట్ ఎందుకు చేస్తాడు? ఫార్మా కంపెనీ నీకు ఆయనకు ఆయన అక్కడికి కలెక్టర్ ని వితౌట్ ఎస్కార్ట్ పంపించడం అంత ప్లానింగ్ ప్రకారం జరిగింది. అంత ప్లానింగ్ జరిగింది. ఆడ కుట్రదారులలో తిరుపతి రెడ్డి కలెక్టర్ ఇద్దరు